ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सरस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यते सतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ॐ नमो भगवते वासुदेवाय। 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 హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. అలాగే ఈనాటి భాగవతం కథకి విచ్చేసిన భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వాన పలుకుతారు. హరే కృష్ణ. మనం ఈ రోజున భాగవత కథలలో భగవత్ ప్రాప్తి గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. భగవంతుడి యొక్క ప్రాప్తి ఎలా ఉంటుంది? అందరూ అంటారు కదా, భగవంతుడి ప్రాప్తి ఉండాలండి, ప్రాప్తి ఉండాలని. చాలా ఇంట్రెస్టింగ్ గాను, చాలా వినసొంపుగా, చాలా ఆనందంగా ఉంటుంది ఈరోజు కథ. పరీక్షిత్ మహారాజు 7 రోజుల్లో ఆయన మరణిస్తాడని తెలిసి ఆయన భగవద్ధామం చేరడం కోసం, భగవంతుడి ప్రాప్తి కోసం ఆయన భాగవత కథా శ్రవణాన్ని చేశారు. కానీ ఈరోజు మనము ఈ కథలో ఇంకొక మహారాజు, కాట్వాంగ మహారాజు గురించి ఈరోజు చెప్పుకుంటాం అనమాట. అంటే పరీక్షిత్ మహారాజు వారం రోజుల టైం ఉంటే కాట్వాంగ్ మహారాజుకి కేవలము ఒక ముహూర్త కాలమేనంట. ముహూర్త కాలం అంటే ఎన్ని నిమిషాలు చెప్పండి, మన క్లాస్లో ఎవరైనా చెప్పగలుగుతారా? ముహూర్త కాలం అంటే కేవలము 45 నిమిషాలు. చూసారా, పరీక్షిత మహారాజుకి 7 రోజులు టైం ఉంది, కానీ కాట్వాంగ మహారాజుకి 45 నిమిషాలే. మరి ఆ కథ ఏమిటి, వారు ఏ విధంగా భగవత్ప్రాప్తి పొందారు అనే కథే ఈ రోజున చర్చాంశం అన్నమాట. భగవత్ ప్రాప్తి, భగవత్ ప్రాప్తియే మానవ జన్మ ముఖ్యమైనటువంటి కార్యం. ఇంకేది లేదు అనమాట. కార్యం కేవలం భగవంతు యొక్క ప్రాప్తి పొందడం కోసం
మానవుడు తన బుద్ధ్యానుసారము తనకున్న ఏదో కొద్ది జ్ఞానంతో చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి పూజలు చేస్తూ రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే మానవ జన్మ ముఖ్య కార్యము భగవంతుడి యొక్క ప్రాప్తిని పొందడం కాబట్టి, భగవంతుని చేరుకుంటాం కాబట్టి. అందుకని ఈ భౌతిక జగత్తును సృష్టించడములో ముఖ్య ఉద్దేశం కూడా అదే. భౌతిక జగత్తుని ఒక్కొక్కసారి వైద్యశాలతో కానీ కారాగృహంతో కానీ పోల్చబడుతూ ఉంటుంది. ఎందుకు పోలుస్తారు అట్లాగంటే, వైద్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆరోగ్య ప్రాప్తి అయితే, అంతే కదా. ఆరోగ్యం కోసం, బాగుండడం కోసం ఆరోగ్య ప్రాప్తి కావాలి. వైద్యశాల యొక్క ముఖ్య ఉద్దేశం అది. కారాగృహం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్ప్రవర్తన ప్రాప్తి. సత్ప్రవర్తన ప్రాప్తి ఎక్కడ? జైల్లో ఉండేవారికి. అందుకే వాళ్ళు జైల్లో పెడతారనమాట. అయితే ఈ రెండు స్థానాల్లో కూడా చర్మ ఫలితాలను పొందడానికి శిక్ష మాత్రం ఇవ్వబడుతుంటుంది. శిక్ష అంటే పనిష్మెంట్. అంటే ఎవరికైనా పనిష్మెంట్ ఉందంటే ఏంటి? వారిని హింసించడం కాదు, వారిలో మార్పు కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, పనిష్మెంట్ ఇచ్చనమాట. అలాగే సూదిపోట్లు, చేదు మందులు, ఇంకా అవసరమైతే కత్తెర కోతల వంటివి వైద్యశాలలో ఇవే ఇచ్చే శిక్షలు అనమాట ఇవి. అంతే కదా. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి ఎవరైనా హ్యాపీగా తిరిగి వస్తాడో చెప్పండి ఎవరైనా? హాస్పిటల్ అడుగుపెట్టంగానే మైండ్ అంతా మారిపోద్ది కదా. వాడు ఇంజక్షన్ చేయొచ్చు, చేదు మందులు ఇవ్వచ్చు, ఆపరేషన్తో కత్తులతో కోస్తారు. ఇవన్నీ కూడా శిక్షలే కదా. త్రివిధ తాపాలే ఈ భౌతిక జగత్తులో జీవునికి ఇవ్వబడే శిక్షలు. అదేవిధంగా ఈ భౌతిక జగత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భగవంతుని యొక్క ప్రాప్తి, భగవత్ ప్రాప్తి. అటువంటి శిక్షల చర్మ ప్రయోజనము జీవునికి భగవద్ధామ ప్రాప్తి వాంఛని కలిగించడమే. చూడండి, ఆ, మందులు ఇస్తున్నారు, ఆపరేషన్ చేస్తున్నారు, కనీసం అప్పుడన్నా వాడు రామకృష్ణ అంటాడు. ఏదో రకంగా దేవుని తలుచుకుంటాడు అనమాట. ఆ రామకృష్ణ అన్నప్పుడు నిదానంగా వాళ్ళు ఏదో ఒక జన్మలో, ఈ జన్మ కాబట్టి వేరే జన్మ ఇప్పటికైనా సరే వాళ్ళు మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. మనిషి ఒక్కసారి రామకృష్ణ అన్నా కూడా వారు తప్పకుండా భగవద్ధామానికి చేరుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదనమాట. అందుకే మన ఇస్కాన్ భక్తుల ప్రపంచం అంతా కూడా నగర సంకీర్తన చేస్తూ అందరి చేత హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పిస్తూ ఉంటారనమాట. మనిషి ఎప్పుడైనా చీకట్లో నుండి వెలుగులోకి వెళ్ళాలనుకుంటాడు, కష్టాల్లో నుంచి సుఖాల్లోకి ప్రయాణించాలనుకుంటాడు. ఈ భౌతిక జగత్తు ఏంటిది? అనిత్యమైనది, అంటే ఇది అశాశ్వతమైనది అన్నమాట. అంధకార బంధురమైనది. కాగా ఆధ్యాత్మిక జగత్తు ఏంటి? నిత్యమైనది, స్వయం ప్రకాశమైనది. అందుకే ఏమన్నారు? వైకుంఠము అలాగే గోలకుని పిలువబడింది అనమాట. స్వయం ప్రకాశమైనది. అక్కడ ఎటువంటి కరెంటు ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. కానీ కృష్ణుడి యొక్క ముఖములో కోటి సూర్యుల కాంతి ఉంటుందంట. ఆ కాంతి వల్ల ఆ గోలోకములో వైకుంఠములు ఎవరికి కూడా కరెంటుతో పని లేదు. స్వయం ప్రకాశమైనది. కానీ మనం ఏంటి? ఒక గంట కరెంట్ పోతే మనం ఉండలేం. భగవత్ సేవా విముఖుడైన జీవునిలో పరివర్తన తీసుకొని రావడానికే భౌతిక జగత్తు సృష్టించబడిందని శాస్త్రాల ద్వారా, ఆచార్యుల ఉపదేశాల ద్వారా మనకు తెలుస్తున్నది. అంటే ఏంటి? మనందరం కూడా భగవంతుడి యొక్క సేవలమే, మనందరం కూడా భగవంతుడి యొక్క సేవకులమే, మనందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే. కానీ భగవంతుడి సేవ చేయడం అక్కడ ఇష్టం లేదు.
అశ్రద్ధ చూపించారు. అందుకని వారిలో పరివర్తన తీసుకురావడం కోసం మళ్ళీ ఈ భూలోకాన్ని పంపిస్తారు. దీన్నే భౌతిక జగత్తం అంటారనమాట. అటువంటి భౌతిక జగత్తు సుఖమయంగా సృష్టించబడితే జీవులందరూ ఇక్కడే ఉండిపోయే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనమాట. అందుకనే ఈ భౌతిక జగత్తు సుఖం కాదు, ఎప్పుడూ కష్టమే, దుఃఖాలయమన్నారు ఈ జగత్తుని. మరి ఈ జగత్తు దుఃఖాలయంగా ఉన్నా కూడా జీవులు ఇక్కడే ఉండాలని ఆలోచిస్తారు కొంతమంది మందబుద్ధులు, అజ్ఞానులు. ఇక ఇది సుఖాలయంగా సృష్టించబడి ఉంటే జరిగేది ఏమిటో చెప్పాల్సిన పని లేదు. ఏది ఏమైనా భగవత్ ప్రాప్తి కొరకై ప్రయత్నించడానికై ఈ భౌతిక సృష్టి, భౌతిక జగత్తు సృష్టించబడింది. దీనిలో అన్యమైన ఆలోచన ఇంకొకటి లేదు, వేరే ఆలోచన లేనే లేదు. అయితే కొంతమంది మాయకులైన జీవులు ఎంతమంది ఎవరైతే ఉంటారో వారికి ఈ విషయం తెలవక భగవంతుడి ప్రాప్తి కోసం ప్రయత్నించకుండా ఇక్కడే నిరంతరము కూడా ఉండడానికి సిద్ధపడుతుంటారు వీళ్ళు. జన్మ మృత్యు జరా వ్యాధి. ఉం? కానీ అదృష్టవశాస్తు మాయ తొలగిన భాగ్యజీవులు ఈ జగత్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలుసుకొని కేవలం భగవత్ ప్రాప్తికే ప్రయత్నిస్తారు. వారే భక్తులు. అయితే ఈ భగవత్ ప్రాప్తికి ఎంత సమయం అవసరమవుతుందని ప్రశ్నిస్తే దానికి భాగవతము చక్కని సమాధానము చెబుతుంది. ఎంత సమయం పడుతుందండి అంటే, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఒక్కోడికి ఒక సెకండ్లో రావచ్చు, భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. అలాగే ఆ భక్తుడు ఏ స్థాయిలో భక్తి చేస్తున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఒక సెకండ్లో రావచ్చు, 45 నిమిషాలు రావచ్చు, వారం రోజులు రావచ్చు, ఒక సంవత్సరం రావచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. ఎవరైనా ప్రశ్నిస్తే భగవత్ ప్రాప్తికి ఎంత సమయం పడుతుందని అని అడిగారు అనుకోండి, భాగవతము చెప్తుంది చక్కని సమాధానం. ఏమిటి సమాధానం చూద్దాం. బ్రాహ్మణ శాపం వలన వారం రోజులలో మృత్యువు సంప్రాప్తిస్తుందని తెలుసుకున్న పరీక్షిత మహారాజు వెంటనే భగవత్ ప్రాప్తికై తాను వారం రోజుల్లో చేయవలసినది ఏమిటని సుఖదేవ గోస్వామిని అడిగాడు. అది బుద్ధిమంతుడు చేయవలసిన పని. అదే నిజమైనటువంటి మానవుని యొక్క సార్థకత అన్నమాట. భగవత్ ప్రాప్తికై వారం రోజుల్లో చేయవలసింది ఏమిటి అని సుఖదేవ్ గోస్వామిని అడిగాడు. కానీ భౌతికమైన వ్యక్తులు ఏం చేస్తారు, ఈ వారంలో ఇష్టమైన తినాలి కదా, ఇష్టమైన తినాలి, ఇష్టమైన తాగాలి, ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళాలి, చివరి రోజులు కదా అని సంతోషంగా ఉన్న అబ్బాయిలు సంతోషం ఉంచని చెప్పి అంటూ ఉంటారు అనమాట. కానీ ఇదంతా భౌతికము. అందుకే మన ఇష్టాల కోసం మనం ఎప్పుడు ఉండకూడదు. మన ఇష్టాల కోసమే మనం ఉన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంద్రియాలకి దాసుడు అని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టాలు కాదు, కృష్ణుడు ఇష్టమైన ఆ ఇష్టం అనుకున్నవాడు కృష్ణుడికి దాసులు అవుతాడు. మీలో ఎంతమందికి ఇంద్రియదాసులు కావాలనుకుంటున్నారు, లేదా కృష్ణదాసులు కావాలన్నారు చెప్పండి. కృష్ణదాసులుగానే ఉండాలని అనుకుంటున్నాను గురూజీ. మీరు ఒక్కరైనా ఇంకెవరికి అంటే కృష్ణదాసులు కావాలి ప్రభుజీ. అందరికి ఉంటది ప్రభుజీ. అందరూ కృష్ణ దాసులు కావాలని కోరుకోవాలి. అందరికీ ఉండదు. ఉండదు ఎందుకు కానీ ప్రభుజీ? మనం కోరుకోవాలి. లేదు, అందరికీ ఉండదు, భక్తులకు మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. భక్తులు కానివాడు నిరంతరం ఇంద్రియాలు దాసులుగానే ఉంటాడు కదా. కరెక్టేనే కాదా? అవును గురూజీ. ఆ భక్తి చేస్తూ ఉంటే అతనికి అటువంటి భావన వస్తుంది. అందరూ ఎందుకు కోరుకుంటారు అట్లాగా? అందరూ కోరుకోరు, భక్తులు మాత్రం కోరుకుంటారు. సో ఆ విధంగా సుఖదేవ కోసం అడిగాడు. ఎందుకు? ఆయన కృష్ణదాసుడు కాబట్టి, మరి పరమ భక్తుడు కాబట్టి, చిన్నప్పటి నుంచి కృష్ణ విగ్రహాలతో ఆడుకున్నాడు. మరి పాండవుల యొక్క పెంపకంలో పెరిగాడు తాతల దగ్గర. ఎన్నో కృష్ణలీలలు విన్నాడు.
మరి తన రాజ్యమంతా కూడా కలిపురుషుడు రాకుండా తన రాజ్యమంతా కూడా హరినామ సంకీర్తన ప్రచారాన్ని విస్తృతంగా చేశాడు. అటువంటి పరిశుద్ధ మహారాజు చివరి రోజుల్లో నేను చేయవలసింది ఏమిటని సుఖదేవ గోస్వామిని అడిగాడు అనమాట. అలాగే ఈ ప్రపంచంలో మానవులు కూడా దగ్గరున్న గుడికి వెళ్ళి అడగాలి, నా టైం అయిపోతుంది, ఇప్పుడు నేనేం చేస్తే బాగుందని చెప్పి అడగాలి. ఈ రోజులు అడిగేవాళ్ళు లేరు, అక్కడ చెప్పేవాళ్ళు లేరు. కానీ చెప్పడానికి మేము ఉన్నాం. ఎవరైనా కావాలంటే అడగమని చెప్పండి. జీవితములో మిగిలినది ఇక వారం రోజులే అయినప్పుడు చరమలక్ష్యమైన భగవత్ప్రాప్తి కలుగుతుందో లేదో అనే సందేహము పరీక్షిత్ మహారాజుని చుట్టుముడుతుందని తెలుసుకున్న సుఖదేవుడు ఖాట్వాంగ మహారాజు ఉదంతాన్ని సూచించారు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కథ. ఖాట్వాంగ మహారాజు ఉదంతాన్ని సూచించారనమాట. ఎవరు ఈ ఖాట్వాంగ మహారాజు అంటే, ఈ ఖాట్వాంగుడు అంశుమానుని వంశానికి చెందినవాడు. తర్వాత ఖాట్వాంగుని వంశంలోనే శ్రీరామచంద్ర మహాప్రభు ఆవిర్భవించారంట. ఇప్పుడు మనము ఖాట్వాంగ మహారాజు జీవిత చరిత్ర తెలుసుకుందాం మనందరం కూడా. అంటే భగవత్ప్రాప్తి దొరుకుతుందో లేదో, నాకు తక్కువే టైం ఉంది కదా, వారం రోజులదే అనుకున్నాడు పరీక్షిత్ మహారాజు. కానీ పరీక్షిత్ మహారాజుని మోటివేట్ చేయడం కోసం సుఖదేవ గోస్వామి ఖాట్వాంగ మహారాజ్ స్టోరీ చెప్తున్నారు. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఈరోజు అంత క్లాస్ అంతా కూడా. ఖాట్వాంగ మహారాజు గొప్ప శక్తిశాలి. యుద్ధములో అతడు సదా అజేయునుగా నిలిచేవుడంట. దానవులతో పోరాడే సమయంలో దేవతలు అతని సహాయాన్ని అర్థించగా ఖాట్వాంగుడు వారి పక్షాన్ని యుద్ధం చేసి విజయాన్ని చేకూర్చాడంట. అంటే దేవతలుగా సహాయం చేయగలిగినటువంటి గొప్ప శక్తిశాలి అంట ఖాట్వాంగ మహారాజు. చూడండి, చిన్న విషయంగా చూడండి. ఖాట్వాంగ మహారాజు మానవుడు, కానీ దేవతలకే సహాయం చేశాడంట. చూసారా, అతడు చేసిన సహాయానికి సంతోషపడ్డ దేవతలు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగారంట. అప్పుడు ఖాట్వాంగ మహారాజు తనకు మిగిలి ఉన్నట్టు ఆయుర్ధార్యం అంతా చెప్పని అడిగాడు. చూసారా, ఇది తెలివి గలవాడు చేసే పని అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇది తెలివి గలవాడు చేసే పని, బుద్ధిమంతుడు చేసే పని. ఆ ఎవరికైతే 40 సంవత్సరాలు దాటాయో వాడు ఎమ్మటే కనుక్కోవాలి, నా ఆయుర్దాయం ఎంత, నాకు 20 ఏళ్ళు ఉందా, 30 ఏళ్ళు ఉందా, 10 ఏళ్ళు ఉందా, 5 ఏళ్ళు ఉందా, సంవత్సరం ఉందా, రోజు ఉందా, ఈ లోపు నేనేం చేయాలి డిసైడ్ అయిపోవాలన్నమాట. సో ఆయుర్దాయం అంతా వాడు చెప్పని అడిగాడు. ఇక్కడ చూడు, ఇక్కడ దానికి సమాధానంగా దేవతలు అతనికి కేవలము ముహూర్త కాలమే ఆయు మిగిలి ఉన్నదని చెప్పారు. ముహూర్త కాలం అంటే కేవలము 45 నిమిషాలు. చూసారా, పరీక్షిత్ మహారాజుకి ఎన్ని రోజులండి మీరు చెప్పండి ఎవరైనా క్లాస్లో? 7 7 రోజులు. రోజులు పరీక్షిత్ మహారాజు 7 రోజులు, ఖాట్వాంగ మహారాజుకి 45 నిమిషాలు. ముహూర్త కాలము 45 నిమిషాలు. ఆ? అంటే భగవత్ ప్రాప్తికి సమయం ఎంత అని ఎవరిని అడిగితే దానికి భాగవతం సమాధానం చెప్తే ఈ విధంగా అన్నమాట. చూడండి, అది విన్న ఖాట్వాంగ మహారాజు శీఘ్రమే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి తన అంతఃపురానికి వచ్చి మనస్సును పూర్తిగా దేవదేవుని చరణ కమలాలపైన లగ్నం చేశాడంట. ఎంతండి, 45 నిమిషాలలో. చూడండి, ఆ సమయంలో అతడు తనలో తాను ఈ విధంగా తలుచుకున్నాడంట, తనలో తానే. బ్రాహ్మణత్వము కులదేవతలైన బ్రాహ్మణుల కంటే నా ప్రాణము కూడా ప్రియము కాదు. ఇక రాజ్యము, ధరణి, భార్యాపుత్రాదులు, ఐశ్వర్యాల గురించి వేరే చెప్పేదేముంది? బ్రాహ్మణుల కంటే నాకు ప్రియమైనది లేనే లేదు కదా. బాల్యములోనే బాల్యంలోనైనా నేను అల్ప విషయాల పట్ల, అధర్మ పట్ల ఆకర్షణ కాలేదు. దేవదేవుని కంటే సారభూతమైనది నాకు ఇంతవరకు కనబడలేదు. అంటే ఇక్కడ కాట్వాంగ మహారాజు కూడా చిన్నప్పటి నుంచి కూడా భక్తుడి విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భాగవతం అంటేనే కృష్ణుడు లీలలు, భక్తుల కథలు ఉంటాయి అన్నమాట.
బాల్యంలోనే ఆయన అధర్మం పట్ల ఎక్కడ ఆకర్షిత కాలేదండి చూడండి. అల్ప విషయాల పట్ల కూడా దేవదేవుని కంటే గొప్పగా ఉండేది నాకేం దొరికి కనపడలేదు అంటున్నాడు. అలాగా దేవతలు నాకు వరాన్ని ఇవ్వాలనుకున్నారు, కానీ జగత్తును సృష్టించిన దేవదేవుని పట్ల అనురక్తుడైన నేను వారిచ్చిన వరాన్ని కోరుకోలేదు. చూసారా? ఎవరన్నా దేవతల ప్రత్యక్షమైన సూర్యుడో చంద్రుడో వినాయకుడో ఎవరు వచ్చి వరం అడిగితే ఎవరన్నా వరం వద్దనుకుంటారు చెప్పండి? కానీ అటువంటి దేవతల వరం కూడా వద్దనుకుంటున్నాడు కార్తీక మహారాజు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు కూడా నాకు వరాలు వద్దు, ఏం కావాలనుకుంటాడు ఎప్పుడు కూడా ఆయన? నదనం నజనం న సుందరి కవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతాద్ భక్తిరహైతుకీ త్వయి. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవలని కానీ సౌందర్యవతులు స్త్రీలను కానీ అనేక సంఖ్యలో అనుయాయులను కానీ నేను కోరను. నేను కోరుకునేది నీ యొక్క భక్తియుక్త సేవ ఒకటియే. ఎక్కడున్నా నాకు నీ సేవే కావాలి. అటువంటిప్పుడు కాటాంగ మహారాజు దేవతల వరాలు కోరుకోలేదు. భౌతికమైన వరాల కంటే నాకు భగవంతుని మీదనే ఎక్కువ ఇష్టం అంట. అబ్బా అబ్బా అబ్బా, ఏం చెప్పాడు చూడండి కాటాంగ మహారాజు, చూసారు కదా? అందుకే చెప్పాను కదా, వినసొంపుగా ఉంటుంది, చాలా చక్కెర పొంగల తీయగా ఉంటుంది భాగవత అని చెప్పాను ఈ రోజున మీకు. నిజంగా అలాగే ఉందా, లేకపోతే ఏమన్నా చక్కెర పొంగల్ ఏమన్నా చేదేమన్నా కలిసిందా? స్వీట్ గానే ఉంది గురూజీ. ఏంటి, నాకైతే ఆఫ్ కోర్స్ నేను చెప్తున్నప్పుడు నా గురించి నేను చెప్పుకోకూడదు. ఓకే, చూడండి, దేవతల వరం ఇచ్చినా కూడా ఆ వరం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. అరే, ఈ భౌతికమైన వరాల కంటే నాకు భగవంతుని మీదనే ఎక్కువ ఇష్టం అంట. బా బా బా, దేవతలకు ఉన్నత లోకవాసము వంటి లాభాలు ఉన్నప్పటికీ భౌతిక పరిస్థితులు చేయవారు మనోబుద్ధి ఇంద్రియాలు కల్లోలితమైపోయి ఉంటాయంట. కాబట్టి హృదయములో శాశ్వత నివాసుడైన దేవదేవుని తెలుసుకోవడంలో వారు కూడా విఫలమవుతారు. చూసారా? ఆ ఏమనుకుంటున్నారు? భగవంతుణ్ణి కృష్ణుని చేరుకుంటాం దేవతలు కూడా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంద్రుడే ఉన్నాడు. ఇంద్రుడు గనక భగవద్ధామం చేరుకోవాలంటే ఈ భూలోకములో మానవ జన్మ తీసుకొని ఏదో ఒక తల్లి గర్భములో ఆయన ప్రవేశించి ఆ మానవ జన్మ తీసుకొని బాగా భక్తి చేస్తే, చివరి వరకు భక్తి చేస్తూ ఉండి భాగవతుడైతేనే అతను భగవద్ధామం ఎలగలుగుతాడు. ఇది దేవతలు కూడా కష్టం అంట, గుర్తుపెట్టుకోవాలి. ఆ, ఆచార్యులు చెప్తున్నారు దేవతలు కూడా కష్టం అంటే, దేవతలు కూడా కష్టం అనేది మానవులు మాత్రం సులభం అంట. ఏంటి, ఈ భూలోకంలో హరినామ సంకీర్తన చేయటం వల్ల, హరే కృష్ణ మహామంత్రం జపం చేయటం వల్ల దేవతల కన్నా కూడా గొప్ప అవకాశం అంట మానవులకు. చూడండి, భగవద్ధామ వెళ్తానికి. చూసారా? ఉన్నత లోకవాసము వంటి లాభాలు ఉన్నప్పటికీ ఏంటి, దేవతలకి ఎలా ఉంటుంది స్వర్గంలో వాళ్ళ లోకాలు? బా, ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయండి. మన 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 భూలోకంలో ఏం ప్యాలెస్లు పనికి వస్తాయి అక్కడ? అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంద్రియాలు కల్లోలితమైపోతాయంట. కాబట్టి వాళ్ళ హృదయంలో భగవంతుడు ఉన్నప్పుడు కూడా ఆ భగవంతుని తెలుసుకోవడంలో వారు కూడా ఫెయిల్ అవుతారంట. అట్లయినచో సాధారణ మానవుల గురించి వేరుగా చెప్పేది ఏమున్నది? కనుక భగవన్మాయచే సృజింపబడిన దాని పట్ల ఆసక్తిని నేను ఇప్పుడు విడిచిపెట్టాలి. ఈ భౌతిక జగత్తు కానీ, దేవలోకాలు కానీ, స్వర్గము కానీ అన్నీ కూడా చతుర్బుధ లోక చతుర్భు చతుర్థ లోకాలు కానీ ఇవన్నీ కూడా భగవంతుడు మాయచ సృష్టించబడినమాట. అటువంటి పట్ల నాకు ఆసక్తి ఎందుకు నేను విడిచిపెట్టాలనుకున్నానంటే కాట్వాంగ మహారాజు ఈ విధంగా తలంచి కాట్వాంగ మహారాజు తన దేహాత్మ బుద్ధిని త్యజించిన వాడే నిత్య సేవక భావంతో భగవత్ సేవలో నెలకొన్నాడంట. కాట్వాంగుడు తలుచున్నట్లుగా ఈ జగత్తు ఒక గంధర్వ నగరం వంటిదంట.
పర్వత ప్రాంతాల గుండా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు భవంతులతో గోపురాలు నిండి గంధర్వ నగరం ఒక్కొక్కప్పుడు కనిపిస్తుందని చెబుతుంటారు కొంతమంది. విమానాలు వెళ్తుంటే ఆ మేఘాల దగ్గర ఏదో మనకి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయ్యారు లేదా ఫ్లైట్లు వెళ్తున్నప్పుడు కనపడుతుంటాయంట. నేనే చూడలేదు, కానీ నేను ఫ్లైట్లు వెళ్తున్నప్పుడు మాత్రం చూశాను. అంటే గంధర్వ నగరం చూడలేదు కానీ ఏదో గోపురాలు, ఆ, పెద్ద పెద్ద మేఘాలు, ఆ, ఏంటి మన స్వర్గలోకంలో ఇప్పుడు పెళ్ళిళ్ళలో పెడుతున్నారు కదా ఈ ఈవెంట్ వాళ్ళు, ఏంటి పొగ మంచు రావటం, అవన్నీ కూడా ఫ్లైట్లతో కనబడుతుంటాయి అన్నమాట. ఆ విధంగా అటువంటి గంధర్వ నగరం పట్ల లౌకికుడు పరమ ఆసక్తి అవుతాడు. కారణం ఏంటి? వాడికి దేహాత్మ బుద్ధియే కారణం. కానీ కాట్వాంగ మహారాజు అటువంటి వాడు కాదట. అతడు సాక్షాత్తుగా గొప్ప చక్రవర్తి. సర్వ సౌఖ్యాలు తన దగ్గరే ఉన్నట్టి వాడు లౌకికుడు కాకపోవడం వలన అతడు భార్యాపుత్రులు ఎడ రాజ్యాదులు ఎడ ధన సంపత్తులే ఆకర్షణ కాలేదు. ఏవి కాట్వాంగ మహారాజు తక్కువనే ఏంటి? సర్వ సౌఖ్యాలు ఆయన దగ్గరే ఉన్నాయి. అయినా కూడా వాటి పట్ల ఎటువంటి అటాచ్మెంట్ లేదన్నమాట. భక్తుడికి ఏం అటాచ్మెంట్ ఉండదు. భార్య, పుత్రులు, రాజ్యము ఏం లేదు. తనకున్నటువంటి ధనాన్ని అతడు కృష్ణ భక్తులని వినియోగించాడు చూడండి. చూసారా? అది గుర్తుపెట్టుకుని, ఇది అవకాశం అంటే ఎవరికయ్యా అంటే భగవత్ ప్రాప్తి ఎంత దొరకడం కోసం ఎంత సమయం పడుతుంది అంటే భాగవత సమాజం చెప్తుంది. పరిశుద్ధ మహారాజు యొక్క కథ, కాట్వాంగ మహారాజు కథ. ఎంత సమయం కావాలండి? మన ధనాన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తే అగ్నిలో యజ్ఞములో వేసే అవిసె గింజ భస్మం వేయడానికి ఎంత టైం పడుతుంది? ఒక సెకండ్ కూడా చాలు. అంత ఫాస్ట్గా అన్ని పాపాలు పోయి భగవత్ ప్రాప్తి వస్తుందంట. చూడండి, తన ధనాన్ని మొత్తం కూడా కృష్ణ భక్తులను వినియోగించాడు. ఆ విధంగా కృష్ణ భక్తి భావనాయుతులైన మహనీయులలో సమస్త సద్గుణాలు వెళ్లి విరుస్తాయని శాస్త్రవచనము. అందుకే దేవతలు కూడా తన సహాయాన్ని అర్థించారంట. చూసారా? మరి శక్తి ఉండాలి కదా ఎవరికైనా సహాయం చేయాలంటే. అంటే కాట్వాంగుడు తన ధనాన్ని, తన బుద్ధిని, తన శక్తిని మొత్తం భగవంతుడి సేవలో వినియోగించి కృష్ణ భక్తిలో వినియోగించేవాడు అంట ఆయన. అందుకని దేవతలు కూడా సహాయం చేసే శక్తి వచ్చిందని. చూసారా? దేవతలు సహాయం చేసి కాట్వాంగుడు ప్రతిఫలంగా తనకు మిగిలిన ఆయుర్దాయాన్ని గురించి తెలుసుకోగలిగాడు. ఆ సమయంలో అతనికి మిగిలిన ఆయుర్దాయము కేవలం ముహూర్త కాలమే. అయినా పరమభక్తుడైన అతడు వెరువక జీవితాంతము తాను ఆచరణలో పెట్టినట్టి కృష్ణ భక్తి భావన ఇప్పుడు సంపూర్ణ రీతిలో ఆచరించిన వాడై దేవదేవుని చరణ కమలాల చెంత ఆత్మసమర్పణ చేసుకొని తరించాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవ్కి జై, అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై, గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, శ్రీ జగన్నాథ రథ యాత్ర మహామహోత్సవ की जय. హరి హరి బోల్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు భాగవత కథ చెప్పుకున్న మన కాట్వాంగ మహారాజ్ గురించి. ఈ కథలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు. అలాగే ఆ, ఈ కథ ద్వారా మీకు తెలిసిన మోరల్ ఏమిటి మీరు తెలియజేయవచ్చు. ఈ రోజు మనం మొదటి భాగం చెప్పుకున్నాం, రేపు రెండో భాగం చెప్పుకుందాం. రేపు అంటే నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. చెప్పండి. పరీక్షిత్ మహారాజు చనిపోయే ముందు భగవద్ధామానికి ఎలా వెళ్ళాలి అని అడిగారు కదా ప్రభుజీ. అయితే ఆయనకంటే 7 days టైం ఉంది, మనకి ఎన్ని రోజులు టైం ఉందో మనకు తెలియదు కదా ప్రభుజీ. అవును దానికోసం ప్రాక్టీస్ చేయాలి కదా. అవును. కాకపోతే ప్రభుజీ నేను ఎప్పుడు ఇలా ఎవరితోటి అంటే మాట్లాడలేదు ప్రభుజీ. ట్రై చేస్తున్నాను, ఏమైనా తప్పుంటే సారీ. లేదు లేదు, మాట్లాడాలి. తప్పులున్నా మాట్లాడాలి. అర్థమైందా?
తప్పులున్నా మాట్లాడాలి. మీరు మీరు గమనిస్తే మన క్లాస్లో వెంకటకృష్ణ మాతాజీ శ్లోకాలు ఎంత బాగా చెప్తారు తెలుసా ఆవిడ. ఈ మధ్య మళ్ళీ మాతాజీ కొద్దిగా ఏదో ఓ, ఆరోగ్యం కొద్దిగా మరి నాకు తెలియదు, వాయిస్ కొద్దిగా తడబడుతున్నారు, కానీ ఆవిడ చాలా స్పష్టంగా మాట్లాడతారు. వాయిస్ కూడా ఎలాగంటే, నేను ఫస్ట్ నుంచి చెప్పే అందరికి కూడా మీరందరూ కూడా మాట్లాడండి. నా క్లాస్లో ఇది ఈ క్లాస్ నేర్చుకుంటానికే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. మీరు గమనించండి, వీళ్ళందరూ కూడా శ్లోకాలు బాగా చెప్తారు. ఎలా చెప్తారు? వీళ్ళందరితో శ్లోకాలు నేను ట్రైనింగ్ ఇచ్చాను క్లాస్లోనే, ఇదే జూమ్లోనే. నేను ఎవరు పక్కన కూర్చొని ట్రైనింగ్ ఇవ్వలేదు, అడగండి వాళ్ళని. వారందరూ కూడా జూమ్లోనే వాళ్ళ శ్లోకాలు చెప్పించేవాడిని. అందుకని మీరందరూ మాట్లాడండి. కరెక్టేనా మాతాజీ, వెంకటకృష్ణ మాతాజీ? కరెక్టే గురూజీ. మాట్లాడండి, తప్పైనా పర్వాలేదు, ఏం పర్వాలేదు, చక్కగా కాకపోతే ధైర్యం టెన్షన్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం టెన్షన్ ఎక్కువ గురూజీ. సార్కి చెప్పేటప్పుడు కూడా టెన్షన్ పడేదాన్ని. అదే అలవాటు ఇంకా పోలేదు గురూజీ. పోతుంది పోతుంది పోతుంది. అంటే ఈ మధ్య మళ్ళీ మీకు స్టార్ట్ అయింది, అంత ముందు లేదు. ఈ మధ్య అసలు అంత ముందు మీరు చాలా, అసలు మన భగవద్గీత క్లాసులో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు అసలు. ఈ మధ్య మళ్ళీ స్లో అయ్యారు, పర్వాలేదు, మళ్ళీ రికవర్ అయిపోతారు, ఇబ్బంది లేదు. త్రివేణి మాతాజీ మీరు మాట్లాడండి, పర్వాలేదు. అంటే నేను కూడా ఎప్పుడు టెన్షన్ పడతా ఉంటా ప్రభుజీ. ఏం ఎవరితో పర్లేదు, మాట్లాడంటే కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, ఇంత కాన్ఫిడెన్స్ లేదు నాకు. అందుకని మాట్లాడండి. ఈరోజు క్లాస్ గురించి ఏం తెలుసో చెప్పండి, క్లాస్ గురించి ఏం తెలుసో చెప్పండి. క్లాస్ గురించి అంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ప్రభుజీ. ఓకే ఓకే, మీరు ప్రయత్నించండి నెక్స్ట్ టైం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కాట్వాంగ మహారాజుకి 45 నిమిషాలు ముహూర్త కాలం అని తెలుసుకున్నాం గురూజీ. భగవత్ ప్రాప్తికి మానవుడు తనకున్న జ్ఞానంతో చెట్టుకి రాయికి పూజలు చేస్తూ ఉంటారు. కానీ మనము ఎప్పుడూ కూడా కృష్ణ భక్తిలో హరినామ సంకీర్తన చేసి గోలోకం వెళ్ళాలన్నదే మన ముఖ్య ఉద్దేశమై ఉండాలి అని తెలుసుకున్నాము. భౌతిక జగత్తు ముఖ్య ఉద్దేశం భగవత్ ప్రాప్తి. అంతే. పరీక్షిత్ మహారాజు చేయవలసింది ఏమి, తనకి 7 రోజులే ఉన్నది. అందువల్ల నేను ఏం చేయగలను అని సుఖదేవ గోస్వామిని అడిగితే ఆయన భాగవత శ్రవణము అని చెప్తారు. అది తెలివైన వాళ్ళ లక్షణం అని తెలుసుకున్నాం గురుజీ. కాట్వాంగ మహారాజు గొప్ప శక్తిశాలి. దానవులతో పోరాడినప్పుడు సమయంలో దేవతలకి సహాయం చేస్తాడు. అతను చేసిన సహాయానికి నీకు ఏమి కావాలని దేవతలు అడుగుతారు. నాకు నా ఆయుర్దాయం ఎంత అని అడిగితే నీ ఆయుర్ధం ముహూర్త కాలమే అని చెప్తారు. అయితే దేవదేవునికి నా అన్నా గొప్పది నాకు ఏమీ కనిపించలేదు, దేవతలు వరం ఇచ్చినా కూడా నాకు వద్దు అని అనుకుంటారు, ఆయన భక్తుడు కాబట్టి. భౌతిక వరాల పట్ల నాకు ఆసక్తి లేదు, నాకు భగవంతుడు అంటే ప్రియము. భగవద్ధామం వెళ్ళాలంటే దేవతలకు కూడా కష్టం, కానీ భూలోకంలో ఉండి హరినామ సంకీర్తనం చేయటం వల్ల భూలోకంలో మానవులకి వరం లాంటిది హరినామ సంకీర్తన అని తెలుసుకున్నాం గురుజీ. కాట్వాంగ్ మహారాజు తలుచుకున్నట్లు గంధర్వ నగరం వల్ల లౌకికుడు పరమ ఆసక్తుడు అవుతాడు అని తెలుసుకున్నాము. ఆయన తనకున్న ధనాన్ని కృష్ణ సేవలోనే వినియోగించాడని తెలుసుకున్నాం గురుజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ, బాగా చెప్పారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అంటే ఈ మానవ జన్మ యొక్క ముఖ్య కార్యం భగవత్ ప్రాప్తి. అంటే ఈ భౌతిక జగత్తును సృష్టించడంలో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా భగవత్ ప్రాప్తి అనే తెలుసుకున్నాను గురుజీ. ఆచార్యులు ఈ భౌతిక జగత్తుని 2 విధాలుగా పోల్చారు. ఒకటి వైద్యశాల, 2 కారాగృహం. రెండిటి యొక్క ముఖ్య ఉద్దేశం మంచి రిజల్ట్ రావడం కోసమే. వైద్యశాల ఏమో ఆరోగ్య ప్రాప్తి, కారాగృహం ఏమో సత్ప్రవర్తన తీసుకురావడం. కానీ ఈ రెండిట్లోనూ ఈ జరిగే ప్రాసెస్ లో ఖచ్చితంగా బాధలు ఎదురవుతూనే ఉంటాయి. ఎవరైనా కానీ చీకటి నుండి వెలుగులోకి, కష్టాల నుండి సుఖాల్లోకి రావాలని అనుకుంటారు. కానీ ఈ భౌతిక జన్మలో మనకి ఎదురయ్యే ఈ బాధలు కష్టాల వల్లనే మనం భగవంతుణ్ణి చేరుకోవాలనే ఆలోచన అప్పుడే వస్తుంది గురూజీ. అంటే ఈ కలియుగం కలహాల యుగం కాబట్టి ఈ కలియుగంలో బాధపడితే గాని మనకి ఏది బోధపడదు.
అని ఈ రోజు క్లాస్ నుంచి తెలుసుకున్నాను గురూజీ. అలాగే భగవత్ ప్రాప్తికి ఎంత సమయం అవసరం అవుతుంది, ఎంత టైం పడుతుంది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ భాగవతంలో ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని చెప్పొచ్చు. ఒకరు పరీక్షిత్ మహారాజు, రెండు కాట్వాంగుడు. పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు అయితే కాట్వాంగుడికి 45 నిమిషాలు మాత్రమే అని తెలుసుకున్నాను గురూజీ. నేను ఇంతవరకు ఎప్పుడు కాట్వాంగుని మహారాజు గురించి అసలు తెలియదు, ఈ రోజే క్లాస్ లో తెలుసుకున్నాను గురూజీ. కాట్వాంగుని వంశంలోనే శ్రీరాముడు ఆవిర్భవించారు అని, కాట్వాంగ మహారాజు ఒక గొప్ప శక్తిశాలి అని తెలుసుకున్నాను గురూజీ. కాట్వాంగుడు ఎంత గొప్పవారంటే అతనికి దేవతలు వచ్చి ఏదైనా వరాన్ని కోరుకో అని అడిగితే ఏదేదో వరాలు కాకుండా నాకు ఇంకా ఎంత టైం ఉంది అని అడిగారు గురూజీ. సో ఎంత టైం ఉందో తెలుసుకొని అప్పుడు తను రియలైజ్ అయ్యింది ఏంటంటే బ్రాహ్మణుల కంటే నాకు ఏది ప్రియమైనది లేనే లేదు, బ్రాహ్మణుల కంటే నా ప్రాణం అంత ప్రియం కాదు అని అంత బ్రాహ్మణులకి ఇంపార్టెన్స్ ఇచ్చారు గురూజీ. ఈ భౌతికమైన వరాల కంటే నాకు భగవంతుని మీద ఎక్కువ ఇష్టం ఉంది, ఈ ఆఖరి క్షణాల్లో భగవంతుని కేంద్రంగా ఉంచుకోవాలి అని తను అనుకున్నారు గురూజీ. సో అట్ ద ఎండ్ ఫైనల్ గా ఈ దేహాత్మ బుద్ధిని త్యజించి తను నిత్య సేవక భావంతోనే భగవత్ సేవలో కాట్వాంగ మహారాజు ఉన్నారు. తనకు ఉన్నటువంటి ఏదైతే ధనం ఉందో అదంతా కృష్ణ భక్తిలోనే వినియోగించారు గురూజీ. హరే కృష్ణ గురూజీ, ధన్యవాదం గురూజీ. హరే కృష్ణ, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు, థ్యాంక్ యూ. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం భగవత్ ప్రాప్తి. ఎవరైనా భగవంతుని చెంత చేరడమే అనేది. భగవత్ ప్రాప్తి పొందడం కోసం మానవుడు తనకున్న జ్ఞానంతో చెట్టుకి పుట్టకి పూజ చేస్తూ ఉంటారు. భౌతిక జగత్ అనేది ఆచార్యులు వర్ణించారు. వైద్యశాల అని కారాగృహంతో పోల్చారు. వైద్యశాల అంటే ఆరోగ్య ప్రాప్తి, కారాగృహం అంటే సత్ప్రవర్తన కలిగి ఉండటం. కానీ వాటిలో కూడా శిక్ష, పనిష్మెంట్ ఇవ్వబడుతూ ఉంది. కష్టాల నుండి సుఖాలు, చీకటి నుండి వెలుగులోనికి ఎలా ప్రయాణించాలో అనుకుంటారు. మందబుద్ధి గల వారు ఈ దుఃఖాలయంలో ఉండాలని కోరుకుంటారు. మాయ తొలగిన భక్తులు భగవత్ ప్రాప్తికై మాయ తొలగిన భక్తులు భగవత్ ప్రాప్తికై ఆచరిస్తుంటారు. అది ఒక సెకనులో అవ్వచ్చు, ఒక సంవత్సరంలో కావచ్చు, 45 నిమిషాలు పట్టచ్చు, జన్మ జన్మలు పట్టచ్చు. దీని గురించి సమాధానం భాగవతం చెప్తుంది, చక్కని సమాధానం. కాట్వాంగ మహారాజు గురించి వింటాం, ఇదే ఫస్ట్ టైం ప్రభుజీ మీరు చెప్పడం. కాట్వాంగ మహారాజు శ్రీరాముడు జన్మించిన వంశంలోనే జన్మించారు. కాట్వాంగ మహారాజు గొప్ప శక్తిశాలి, ఆయన దేవతలకే సహాయం చేశారు. అందువల్ల దేవతలు వరం ఇస్తాను అంటే కాట్వాంగ మహారాజు బుద్ధిమంతుడు కనుక బుద్ధిమంతుడు లక్షణం అంటే ఎలా ఉంటుందో అనేది కాట్వాంగ మహారాజు చూపించారు. నా ఆయుర్దాయం ఎంత అని దేవతలను అడిగారు. అప్పుడు దేవతలు ముహూర్త కాలము అని చెప్పారు. ముహూర్త కాలం అంటే 45 నిమిషాలు. అప్పుడు బ్రాహ్మణుల కంటే నా ప్రాణం ప్రియమైనదేమీ కాదు, నేను కోరుకునేది భక్తియుక్త సేవ, భౌతికమైన సేవల కంటే భగవంతుని సేవ చేయటమే నాకు ఇష్టము అని చెప్పారు. కాట్వాంగ మహారాజు నిత్యము భగవత్ సేవలోనే నిలిచి ఉన్నాడు. కాట్వాంగ మహారాజు సర్వ సౌఖ్యాలు ఆయన దగ్గరే ఉన్నాయి, కానీ వాటి మీద వ్యామోహం లేదు. తన ధనాన్ని భగవంతుని సేవలోనే వినియోగించాడు మరియు బుద్ధి శక్తి భగవత్ సేవలోనే వినియోగించారు. ఇది ప్రభుజీ నేను తెలుసుకున్నది. హరి బోల్, చాలా బాగా చెప్పారు బాబుజీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ 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 హరే హరే రామ హరే రామ, రామ రామ హరే కృష్ణ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే. శ్రీల ప్రభుపాద కీ జై, గురుదేవ్ की जय, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरि हरि बोल, హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ, థ్యాంక్ యూ గురూజీ. ఈ రోజు భగవత్ ప్రాప్తి గురించి చాలా బాగా చెప్పారు గురూజీ. యాక్చువల్ గా రథయాత్ర కోసం ఎంత హెక్టిక్ సిచ్యువేషన్ లో ఉన్నా గానీ మీరు ఎక్స్ట్రా టైం తీసుకొని మాతాజీలు ఎవరు ఏ డౌట్ అడిగినా క్లారిటీగా చెప్పారు గురూజీ. చాలా టఫ్ టైం ఇది, బట్ అయినా మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించి చెప్పారు గురూజీ. థ్యాంక్ యూ గురూజీ, నాకు గురువుగా మీరు ఉన్నారు.
థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. హరే కృష్ణ. ఈ క్రెడిట్ అంతా కూడా గురువుదే. గురువు అండ్ కృష్ణుడు మనతో ఉంటే అన్నీ ఆయనే జరిగిపోతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ గురూజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ గురూజీ, వాళ్ళ భగవత్ ప్రాప్తి గురించి చెప్పారు, చాలా బాగుంది. థ్యాంక్ యూ గురూజీ. హరే కృష్ణ.